శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండగట్టు అంజన క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అంజనను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అడ్లూరి స్వామి. వారి దయ వల్ల సకల జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. కరీంనగర్లో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, షూస్, బెల్టులు పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు. బండి సంజయ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించండి. 13వ రోజు కొనసాగిన సింగరేణి అధికారుల రిలే దీక్షలు. సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఎస్ఏఆర్ ప్రక్రియ పూర్తి చేయడం కోసం మరో 2 నెలల సమయం పొడిగించండి. ఎన్నికల సంఘాన్ని కోరిన కరీంనగర్ ఎంఐఎం నేత గులాం అహ్మద్ హుస్సేన్. ఎస్ఏఆర్ ప్రక్రియ ఇప్పటికీ కేవలం 40% మాత్రమే పూర్తయిందని, మరింత గడువు కావాలని విజ్ఞప్తి. కొండగట్టు అంజన్నను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకుని మంత్రికి దేవస్థాన అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా అంజన్నను దర్శించుకున్న మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్షేత్ర పాలకుడైన శ్రీ బేతాల స్వామిని కూడా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ ఈవో ఎస్ అంజనారెడ్డి శాల్వతో సత్కరించారు. కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానికులతో కలిసి కేక్ ను కట్ చేసిన సునీల్ రావు అనంతరం కాలనీవాసులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షల పేరుతో స్కూల్ బ్యాగ్స్, బెల్ట్స్, షూస్, బ్యాడ్జీలు పంపిణీ చేశారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఇప్పటికే కరీంనగర్ స్మార్ట్ పేరుతో 934 కోట్లు, కరీంనగర్ మున్సిపల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 840 కోట్లు, అమృత్ 1, 2, 3 కింద 470 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కరీంనగర్ ను అభివృద్ధి పదంలో తీసుకుపోతున్న బండి సంజయ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. శ్రీ బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి అనేక కార్యక్రమాలు కరీంనగర్ నగరంలో చేపట్టడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు మరి మా డివిజన్లోని పోలీస్ లైన్స్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో మరి విద్యార్థులు ఏదైతే 55 మంది పైగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి వాళ్ళకు అవసరమైనటువంటి స్కూల్ బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, సాక్స్ కానీ, బెల్ట్స్ కానీ, అదేవిధంగా బ్యాడ్జ్లు కానీ, టైలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఏదైతే మా బండి సంజయ్ కుమార్ గారు గత నెలలోనే కార్యక్రమం తీసుకున్నారో అందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా వారి ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే మాకు చాలా గొప్ప ఆనందంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వారు కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 20,000 మందికి గతంలో మరి సైకిల్ పంపిణీ చేసినటువంటి కార్యక్రమం ఉన్నది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా RG2 కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 13వ రోజు కొనసాగాయి. సింగరేణి వ్యాప్తంగా అధికారులతో పాటు మహిళా ఉద్యోగులు సైతం రిలే దీక్షలు కూర్చొని నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. అధికారులు చేపడుతున్న దీక్షలకు 13 రోజులుగా వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. సింగరేణి అభివృద్ధి కోసం సమయపాలన లేకుండా పనిచేస్తున్న తమ సమస్యను పరిష్కరించాలని అధికారులు డిమాండ్ చేశారు. జీతాల అప్గ్రేడేషన్ మరియు జీతంలో భాగమైన PRP మరియు PRC ని వెంటనే అమలు చేయాలని కోరినప్పటికీ సంస్థ ముందుకు రాకపోవడంతో రిలే దీక్షలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం తమ న్యాయమైన, పారదర్శకమైన ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని, సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు.
ప్రత్యేక మా డిమాండ్లు ఏంటంటే మాకు పిఆర్పి పే చేయడం మరియు పే అబ్రివేషన్ అమలు చేయాలా. దాదాపు 3 ఏరియాల నుంచి 3 రీజన్ నుంచి ఆర్జీ రీజన్ నుంచి బెల్లంపల్లి కొత్తగూడెం రీజన్ నుంచి ఒక 600 మంది ఆఫీసర్లతో భారీగా ర్యాలీ తీయడం జరిగింది. మరియు మా డిమాండ్ల హక్కుల సాధన కోసము ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 60 పైసలుగా రిప్రజెంటేషన్ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ జిఎంలకు మరియు రాజకీయ ఇక్కడ కోల్బెల్ట్ ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి. కానీ ఇప్పటివరకు మా సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి మేము బ్లాక్ బ్యాడ్జ్తో మరియు రిలే హంగర్ స్ట్రైక్ చేపడుతున్నాము. తర్వాత రిలే హంగర్ స్ట్రైక్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ నుంచి పిలుపు వచ్చింది సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి. మరియు కానీ ఆ సమస్యని పిలిచారు కానీ సమస్య సాల్వ్ కాలేదు. మా బీఈసీ మెంబర్సు గత 3 రోజులుగా 4 రోజులుగా సింగరేణి భవన్లో మరియు సెక్రటరీలు తిరుగుతున్నారు కానీ ఇప్పటికి కూడా సమస్య సాల్వ్ కాలేదు. మా యొక్క డిమాండ్ ఏదైతే పే అబ్రివేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి 23-24 ఆర్థిక సంవత్సరంది పిఆర్పి అయితేంది అది ఆల్రెడీ కోల్ ఇండియాలో పేమెంట్ చేయడం జరిగింది. బట్ సింగరేణిలో దానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరం పేమెంట్ కోసం సింగరేణిలో ఆల్రెడీ మనకు చర్చలు జరుగుతున్నవి. తొందరలోనే అది కూడా పేమెంట్ అయ్యేలా ఉంది. కానీ సింగరేణిలో ఎలాంటి పురోగతి లేదు. ఏదైతే పే అబ్రివేషన్ ఉందో 2017 వేజ్ బోర్డులో అధికారులు జరిగిన అన్యాయానికి గాను హైకోర్టు జబల్పూర్ హైకోర్టు ఆదేశాల మేరకు మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా వాళ్ళు కోల్ ఇండియాలో శాలరీస్ అప్గ్రేడేషన్ చేయమని చెప్పారు. కోల్ ఇండియాలో జనవరి 2026 నుంచి పే అప్గ్రేడేషన్ జరిగింది. దానికి సంబంధించి కూడా సింగరేణిలో ఎలాంటి పురోగతి లేదు. సో ఏదైతే పిఆర్పి ఉందో పే అప్గ్రేడేషన్ ఉందో ఎన్నోసార్లు మేనేజ్మెంట్ విన్నవించడం జరిగింది. కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు అయితేంది మినిస్టర్లు అయితేంది కలవడం జరిగింది ఎన్నోసార్లు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. మన గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. వాటిలో మేము పాల్గొంటున్నాం. అలాగే 5వ రోజు కంపెనీ వ్యాప్తంగా మహిళలు కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మేము సైతం సీఎంఐ ఇచ్చిన పిలుపులో భాగంగా ఉన్న ఈ నిరాహార దీక్షలో ఒక పాత్రను పోషించాము. మా వంతు పోరాటం మేము చేస్తున్నాము. దానికి సంఘీభావంగా ఈ అధికారుల సతీమణులు కూడా ఆ రోజు వచ్చి మాకందరికీ సంఘీభావం తెలిపారు. ప్రధానంగా మా డిమాండ్స్ వచ్చేసి 2 సంవత్సరాల పిఆర్పి బకాయిలు అండ్ పే అప్గ్రేడేషన్ ఆన్ పార్ విత్ సిఐఎల్ అండ్ మాకు 54,000 కోట్లు జెన్కో అండ్ ట్రాన్స్కో నుంచి వచ్చేది ఉంది. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కావటం కోసం మరో 2 నెలల సమయం పొడిగించాలని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుస్థలంలో హెల్ప్ డెస్క్ ద్వారా ఎంఐఎం పార్టీ వాలంటీర్లు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో నింపే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుసేన్ మాట్లాడుతూ శుక్రవారం ఎంఐఎం కార్యాలయానికి సెలవు రోజు అయినప్పటికీ పలు డివిజన్ల ప్రజలు ఎన్యూమరేషన్ ఫారాలను నింపే ప్రక్రియను కొనసాగించాలని తమ దృష్టికి తీసుకురాగా ప్రజల విజ్ఞప్తి మేరకు శుక్రవారం రోజు సైతం ఎన్యూమరేషన్ ఫారాలను ఎంఐఎం పార్టీ ద్వారా జిరాక్స్ కాపీలను ఉచితంగా అందజేసి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఫారాలను నింపే కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్యూమరేషన్ ఫారాలను ఫిలప్ చేసేందుకు ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు నాయకులు వాలంటీర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. तेलंगाना में इलेक्शन कमीशन की जानिब से गवर्नमेंट की जानिब से जो एसआईआर का प्रोग्राम हो रहा है, आज दारुसलाम में कसीर देर रात में एप्लीकेशन फॉर्म्स फिलअप करने के लिए मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से जो शख्स ज़िराक्स नहीं निकाल सकते, जिनका न ज़िराक्स निकालने की सहूलत नहीं है, वैसे लोग को मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से एप्लीकेशन फॉर्म ऐसे दिए गए हैं। ये देने का मकसद ये है कि आप इसको पूरा फिलअप करके बीएलओस को बताकर, जब बीएलओस ने करेक्ट है बोल के बोलने के बाद जो इलेक्शन कमीशन की जानिब से बीएलओस आकर
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కోతుల బెడద రోజు రోజుకు పెరుగుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల చేతుల్లో ఉన్న ప్రసాదాలు, ఆహార పదార్థాలు, సామాన్ సంచులు, పర్సులు, ఇతర వస్తువులు కోతులు లాక్కెలు చింపేస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు భక్తులు వస్తువులు ఇవ్వకపోతే వారిపై దాడి చేసేందుకు కూడా కోతులు ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కోతుల కారణంగా భయాందోళనకు గురవుతున్నామని, చిన్నారులు, వృద్ధులు మరింత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. ఆలయ పరిసరాల్లో కోతుల సంచారం అధికంగా ఉండటంతో భక్తులు తమ వస్తువులను కాపాడుకోవటానికి ఎక్కువ సమయం వేచించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టి కోతుల బెడదను నియంత్రించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. పెండింగ్ లో ఉన్న 11,000 ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు స్కాలర్షిప్లను విడుదల చేయాలంటూ ఈ నెల 14వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ నుంచి యూనివర్సిటీ వరకు విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తున్నామన్నారు కరీంనగర్ జిల్లా ఏబీవీపీ కన్వీనర్ పూసాల విష్ణు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇంటర్ నుండి యూనివర్సిటీ వరకు విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన విద్యారంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవటం సిగ్గుచేటన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ఫీజు రియంబర్స్మెంట్ తో కాంగ్రెస్ కు సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీలు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 14వ తేదీన ఏబీవీపీ బంద్ పిలుపుకు మేనేజ్మెంట్, విద్యార్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జూలై 14న ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మరియు యూనివర్సిటీ, బీటెక్, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతోటి ఈరోజు జూలై 14 తారీఖు బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకుండా పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క మొద్దు నిద్ర మాని వెంటనే యొక్క మాకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని జూలై 14 తారీఖున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ నుంచి ఈరోజు యూనివర్సిటీ వరకు బంద్ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక చదువురాని ఒక వ్యక్తికి ఈరోజు విద్యాశాఖని ముఖ్యమంత్రిగా ఈరోజు కూర్చోబెట్టి ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ ఈరోజు రోడ్ల పాలన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క కాంగ్రెస్ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి రిజర్వాయర్ లో ఇథనాల్ పరిశ్రమల వ్యర్థ జలాలు చేరుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగా చేప పిల్లలు మృతి చెందడంతో పాటు రైతులు, మత్స్యకారులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటితో పంటలు, భూసారం, పశువుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి రిజర్వాయర్ లోని వ్యర్థ జలాలు చేరకుండా చర్యలు తీసుకోవాలని, నీటి నమూనాలను పరీక్షించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులు, మత్స్యకారులకు తగిన పరిహారం అందించాలని కోరారు. ఈ సమస్యపై బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాకు పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇథనాల్ ఫ్యాక్టరీ బెజ్జంకిలో మొదటి నుండి వ్యతిరేకించేది, ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించేది బీఆర్ఎస్ పార్టీ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీపై బీఆర్ఎస్ శ్రేణులతో పోయి ఈ కలుషితమైన నీరు వ్యర్థాలతో నష్టం జరుగుతుందని గత 4-5 నెలల క్రితం కూడా ఫ్యాక్టరీని ముట్టడించడం జరిగింది. అప్పుడున్నటువంటి సిబ్బంది ఇది మూసేస్తున్నాం, దీంతో ఎలాంటిది మేము అన్ని ప్రికాషన్స్ పాటిస్తున్నాం, ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. కానీ ఇప్పుడు అది డైరెక్టే తోటపల్లి ప్రాజెక్టులోకి వ్యర్థాలను పోతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మత్స్య కార్మికులకు చేపలు చనిపోవడం జరుగుతుంది. ఒక తోటపల్లి ప్రాజెక్టులో చేపలు చనిపోవడం కాదు, ఇది గౌరవెల్లి మరియు మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెరువులకు లింక్ ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి
రైతులకు ప్యారలల్గా ఆరోగ్యం దెబ్బతింటుంది, ప్రజానికానికి మరియు చేపల వృత్తి చేసే జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట నాగసముద్రం గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి అంజన్న ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ 116 వారాల పారాయణం విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ రోజు కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చామన్నారు. అంజన్న మహిమలు కృపా కటాక్షాలతో మా కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే ఎంతో మహిమాన్వితమైన దేవాలయం. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఆలయ మహిమకు తగ్గట్టుగా కొన్ని వసతులు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే మేము అక్కడ రోజు హనుమాన్ చాలీసా ప్రయాణం ఏదైతే పారాయణం శనివారం, ప్రతి శనివారం, మంగళవారం 2 వారాలు, వారానికి ఒక్కొక్క రోజు మేము చదివినప్పుడు 5 సార్లు మేము హనుమాన్ టెంపుల్లో కానిటువంటి ఈ హిందూ సాంప్రదాయాన్ని దైవ మహిమను ఇంటింటికి తీసుకెళ్ళి మేము భక్తులందరం ఎవరైతే దైవాన్ని నమ్ముకుంటారో వారి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే మాకు ఆతిథ్యం ఇస్తారో వారి దగ్గర ఇంటి దగ్గర 5 సార్లు పారాయణం చేస్తాం. మేము ఇవాళ 116 సార్లు కంప్లీట్ చేసుకొని 116 వారాలు కంప్లీట్ చేసుకొని ఇవాళ కొండగట్టు అంజనం దర్శనం చేసుకొని 45 మందిని మేము ఇవాళ కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి మేము గతంలో చూసుకున్న దానికి ఇప్పటికీ కొంత సౌకర్యాలు మెరుగైనప్పటికీ ఇక్కడ ఏదైతే గర్భగుడి ముందు దుకాణాలు చాలా దగ్గరగా ఉన్నాయి. మరి వాటిని ఇక్కడికి వెళ్ళి తీసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు పెంచే విధంగా మరి వాటిని ఇక్కడికి వెళ్ళి తరలించి భక్తులకు మరిన్ని సౌకర్యాలు. మేము ప్రతి మంగళ శనివారాలలో హనుమాన్ చాలీసా పారాయణం కంటిన్యూగా సాగిస్తాం. దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరము సామూహిక పారాయణము మన కొండగట్టు క్షేత్రంలో చేద్దామని నిర్ణయించుకొని ఉదయం వచ్చి మేము 21 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం గావించి మా కార్యాన్ని విజయవంతం చేసుకున్నాము. మాకు గత కొన్ని సంవత్సరాలుగా స్వామివారి మహిమలు కానీ స్వామివారి దయాదాక్షిణ్యం కానీ మాపై ఎల్లవేళలా ఉండి మా కుటుంబాలని చాలా క్షేమంగా చూస్తున్నారు. దానిలో దృష్టిలో ఉంచుకొని మన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ బృందాలన్నింటినీ కలుపుకొని ఈ నెల 26వ తేదీన విశ్వ బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించామన్నారు. ఓపా కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షులు వేమ్లవాడ మధుసూదనాచారి కరీంనగర్ జిల్లా ఓపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశ్వ బ్రాహ్మణ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నామన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విశ్వ బ్రాహ్మణ విద్యార్థులు నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు వారు సాధించిన మార్కుల వివరాలతో కమాండ్ ప్రాంతంలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, వచ్చిన దరఖాస్తులకు సంబంధిత కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎన్నికైన విద్యార్థులకు ప్రోత్సాహకం కింద ప్రథమ బహుమతి 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 4,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 3,000 రూపాయల నగదు అందించడంతో పాటు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున 5గురికి కన్సోలేషన్ బహుమతులు అందించనున్నామన్నారు. మా ఓపా చేసే సేవా కార్యక్రమంలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాం. అందులో భాగంగా మేము ప్రతిభా పురస్కారాలు అంటే 10th విద్యార్థులు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు వచ్చిన వారికి నగదు బహుమతితో పాటు కొంత ప్రోత్సాహకం ఇవ్వాలి, ప్రశంస పత్రాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటు ప్రోగ్రామును ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను రేపటి నుంచి అంటే 11వ తారీఖు నుంచి వెళ్ళి మనకు 22వ తారీఖు వరకు మన పిల్లలు వాళ్ళ మెమోరాండం 10th మెమోరాండం మరియు ఇంటర్మీడియట్ మెమోరాండం దాంతోపాటుగా వారి ఆధార్ కార్డు జత చేసి మా ఓపా కార్యాలయంలో క్లర్క్ ఉంటుంది ఆ అమ్మాయికి కానీ లేదంటే మా కార్యదర్శి గారికి కానీ మా కోశాధికారి గారి కానీ అందజేస్తే మేము వాటిని అన్ని పరిశీలన చేసిన పిదప మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 4,000, మూడవ బహుమతిగా 3,000 రూపాయలు, దీంతో పాటుగా ఒక 5 విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 1,000 రూపాయల చొప్పున కన్సోలేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇందుకు గాను మీ అందరికీ కోరేది ఏంటంటే విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు ముందుకు రండి. మేమైతే ఏదైతే సేవ చేయాలనుకుంటున్నామో
కరీంనగర్ ఆల్ టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. కరీంనగర్ బైపాస్ రోడ్లోని మెకానిక్ భవన్ లో నిర్వహించిన ఈ ఎన్నికలకు కరీంనగర్ కు చెందిన న్యాయవాది రాజేష్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో సుమారు 400 మంది మెకానిక్లు పాల్గొని అధ్యక్షుడిగా తోడేటి రవిబాబు, కార్యదర్శిగా ఆంజనేయులు ఎన్నుకున్నారు. తమను అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకున్న మెకానిక్లకు నూతన అధ్యక్షులు రవిబాబు, కార్యదర్శి ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. టూ వీలర్స్ మెకానిక్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇది కరీంనగర్ ఆల్ టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ. ఇది స్టార్ట్ 2005లో ఒక లిమిటెడ్ మెంబర్స్తో, ఒక 100 మంది మెంబర్స్తో స్టార్ట్ అయినటువంటి క్లబ్ సంఘం. ఈరోజు దాదాపు 400 మంది ఓటర్స్తోటి చాలా సంఘం యొక్క అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఎలక్షన్ ఎప్పుడైనా చాలా ట్రాన్స్పరెన్సీగా అందరికీ పోటీ చేసే అవకాశం ఉండి దీంట్లో ఉన్నప్పుడు ఓట్లు కూడా చాలా సమర్థవంతంగా మా జనరల్ ఎలక్షన్లో ఎట్లయితే జరుగుతాయో ఆ విధంగా ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ ఐక్యత కోసం, మిత్రవైరుధ్యంలో ఐక్యత కోసమే ఈ ఎలక్షన్. దీని తర్వాత వీళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలన్నీ మర్చిపోయి మళ్ళీ అందరూ ఒకటై పనిచేసుకుంటారనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. ఇట్లాంటి సంఘాలు ఇంకా సమర్థవంతంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాయని నేను భావిస్తున్నాను. బీఆర్ఎస్ పాలనలో నిరాధరణకు గురైన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ యాదవ్ నగర్ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది. స్థానిక కౌన్సిలర్ వరప్రదీప్ ఆధ్వర్యంలో 7వ వార్డు సరికొత్త సోబాగులను అద్దుకుంటుంది. తాజాగా వార్డులోని 14 విద్యుత్ పోల్స్ తో ఆధునీకరించడంతో 10 సంవత్సరాల చీకటి నుంచి విముక్తి కలిగినట్లయింది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో యాదవ్ నగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందన్నారు కౌన్సిలర్ వరప్రదీప్. గత పాలకులు యాదవ్ నగర్ గురించి పట్టించుకున్న దాఖలాలే లేవన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నూతన పాలకవర్గం ఏర్పాటు చేసి 6 నెలల కాలంలోనే అన్ని వార్డులపై దృష్టి సారించి గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించామన్నారు. ప్రభుత్వ వైపు చింతకుంట విజయరమణారావు సహాయ సహకారాలతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామన్నారు. ఈరోజు మరి సుల్తానాబాద్ మున్సిపాలిటీ 7వ వార్డు సంబంధించి మరి మా యొక్క కౌన్సిల్ ఎలక్షన్ కన్నా ముందు మరి మా అభివృద్ధి మరి ప్రదాత మరి ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే విజయన్న గారి మరి దీవెనలతో మరి అప్పుడు మాట ఇచ్చి ఇవ్వడం జరిగింది. 7వ వార్డులో మరి 13 కరెంటు పోల్స్ అప్పుడు ఎలక్షన్కి ముందు వేయడం జరిగింది. మరి మా యొక్క మున్సిపల్ చైర్పర్సన్ గారి మరి దీవెనలతో మరి ఈ పనులన్నీ ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు మరి ఏదైతే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మరి టీఆర్ఎస్ పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, అలాగే టీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా ఉన్నారు. కానీ ఎన్నడూ కూడా ఈ యొక్క యాదవ్ నగర్ను ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. సాంకేతిక రంగంలో వేగంగా దూసుకుపోతున్న కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని విద్యార్థులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఐవీవై విద్యా సంస్థలు మరియు సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి FICCI తెలంగాణ హెల్త్ ప్యానెల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ బోడసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా BROV AI నిపుణుల బృందం విద్యార్థులు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, సెన్సార్ టెక్నాలజీ, ఆటోమేషన్, డ్రోన్ సాంకేతిక, సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ నివారణ, డిజిటల్ భద్రత, సెల్ఫ్ లెర్నింగ్, ఏఐతో పాటు లెర్నింగ్, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు వంటి అనేక ఆధునిక సాంకేతిక అంశాలను ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా సులభంగా వివరించారు. BROV-AI is conducting AI and Robotics Expo in IV School at Karimnagar. This is a landmark event for the school. This gives exposure to children from 4th standard onwards to have one-on-one experience with AI and robots. They can learn how the robots function, what are AI, what are chatbots. They are also giving 3 labs. One is AI, another one is robotics, and another one is cyber security, where kids will learn how to do safe browsing, how not to fall into unauthorized things, or what are the dangers that are there in the cyber security. They will all come to know.
I extend a sincere thanks to the Ivy School and Bro AI for getting this event and making children aware of this AI and robotics. సో మా మిషన్ ఏంటంటే క్లాస్ 3 నుంచి క్లాస్ 12 వరకు పిల్లలకి ఏఐ అవేర్నెస్ ఇద్దాం అనుకున్నాం. దాంతోపాటుగా రోబోటిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీని అనుసంధానం చేసినప్పుడు వీళ్ళకి వచ్చేసి వారానికి ఒక పీరియడ్ ఉంటుందండి. ఈ పీరియడ్లో వాళ్ళు ఎక్స్ట్రా స్కిల్ అనమాట, ఈ జనరేషన్కి కావాల్సిన స్కిల్. ఎన్ఈపీ గైడ్లైన్స్ ప్రకారం మీరు చూస్తే కనుక ఏదో ఒక స్కిల్ ఉండాలి మనుషులకి. ఈ స్కిల్స్ని మేము ఈ రూపంలో సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ అండ్ ఏఐ రూపంలో తీసుకొచ్చి స్కూల్స్ నుంచి కాలేజ్ వరకు వాళ్ళు వెళ్ళే టైం వరకు వెళ్ళేలోపు వాళ్ళకి బేసిక్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ కంప్లీట్లీ అంతా కూడా ప్రాక్టికల్ వేలో చూపిద్దామని చెప్పి స్కూల్ లెవెల్ నుంచే కొన్ని ఇండస్ట్రీస్ని అండ్ కొన్ని స్కూల్స్ని మేము టార్గెట్ చేసామండి. అందులో భాగంగా ఈరోజు బ్రో AI కరీంనగర్లో వచ్చి సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ IVS స్కూల్స్ ఆధ్వర్యంలో not only for the students of Ivy and Siddhartha, we are welcoming all the students and parents across Karimnagar. Our objective is to make sure that students as early as possible start learning these skills. These future ready necessary technology skills avasaramo ee roju pillalaki artificial intelligence, cyber security and robotics. Mem ippudu school lo idi as part of the training we are including this. Interested kids can join in, enroll, and we will have a specific course tailored for their class level, for their grade level. ఈ స్కిల్స్ నేర్పించడానికి బ్రో ఏఐతో మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఈ ఇయర్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు లాంచ్ దిస్ ప్రోగ్రామ్ ఎట్ బోత్ ఐవీ అండ్ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్. రక్తదాన శిబిరం బండి సంజయ్ పుట్టినరోజును పురస్కరించుకొని కరీంనగర్ బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నాకా చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, మైనార్టీ మోర్చా సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ వేడుకలో పలువురు బీజేపీ నాయకులు, యువకులు పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు. బీజేపీ మైనార్టీ మోర్చా కరీంనగర్ పక్షాన ఇవాళ అభినవ ఛత్రపతి జనోదయ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నాకా చౌరస్తాలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి రక్తదానం చేయడం జరిగింది. ఇవాళ వారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎం అడ్డాలో కూడా 48 సీట్లు గెలిపించి ఎక్కడున్నది భారతీయ జనతా పార్టీ అన్న వాళ్లకు సమాధానం ఇచ్చారు. 48 సీట్లు గెలిపించి అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తున్నారు. ఎన్నో నిధులు తీసుకొచ్చి ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీ పరంగా కరీంనగర్ రోడ్లను కానివ్వండి, కరీంనగర్ని కానివ్వండి సుందరీకరంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి పుట్టినరోజు వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీందర్రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పాలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతు కార్యకర్త అక్కాచెలందరూ ఈరోజు వారి జన్మదినం జరుపుకోవడము, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మండల పక్షాన వారు ఆరోగ్యాల ఉండాలని, వారి కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలవాలని మేము బీఆర్ఎస్ మండల పక్షాన వారికి పూర్తి విశ్వాసంతో శుభాకాంక్షలు మా అందరి తరఫున, మండల కార్యకర్తల తరఫున ఈరోజు శుభాకాంక్షలు, వారికి శిరస్సు వంచి నమస్కారం తెలుపుకుంటాను. మనకు గజసింగవరంలో పుట్టి ఈరోజు ఇంతై హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొండగట్టు అంజన క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అంజనను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అడ్లూరి స్వామి. వారి దయ వల్ల సకల జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. కరీంనగర్లో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, షూస్, బెల్ట్ను పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు. బండి సంజయ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష.
న్యాయపరమైన సమస్యలు పరిష్కరించండి. 13వ రోజు కొనసాగిన సింగరేణి అధికారుల రిలే దీక్షలు. సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఎస్ఏఆర్ ప్రక్రియ పూర్తి చేయడం కోసం మరో 2 నెలల సమయం పొడిగించండి. ఎన్నికల సంఘాన్ని కోరిన కరీంనగర్ ఎంఐఎం నేత గులాం అహ్మద్ హుసేన్. ఎస్ఏఆర్ ప్రక్రియ ఇప్పటికీ కేవలం 40% మాత్రమే పూర్తయిందని, మరింత గడువు కావాలని విజ్ఞప్తి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.